హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము ఇంటర్మీడియట్కి సంబంధించి ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్లో డిఎస్సికి సంబంధించిన టాపిక్కి షార్ట్ కట్స్, ఫంక్షన్స్, ఇంజెక్షన్స్, బైజెక్షన్స్, రిలేషన్స్, సబ్జెక్షన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దామండి. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎం, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎన్, దెన్ నంబర్ ఆఫ్ ఏ క్రాస్ బి ఎన్ని ఉంటాయి? ఏ ఇంటూ బి అని ఎం ఇంటూ ఎన్ అవుతుంది. Number of relations 2 power m into n. Number of functions n power m. దీన్ని n of b power n of a అని కూడా చెప్పొచ్చండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ npm అవుతుంది. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ అనేది ఎన్ ఆఫ్ బి కంటే పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుంది? దెన్ నెంబర్ ఆఫ్ సబ్జెక్షన్స్ అనేవి 0 అవుతాయి, నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ కూడా 0 అవుతాయి అన్నమాట. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి రెండు ఈక్వల్ అయితే అప్పుడేమవుతుంది? నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సబ్జెక్షన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయినప్పుడు మాత్రమే నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్, నెంబర్ ఆఫ్ సబ్జెక్షన్స్, నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అనేవి ఈక్వల్ అవుతాయన్నమాట. అదర్వైజ్ నెంబర్ ఆఫ్ సబ్జెక్షన్స్కి ఫార్ములా ఎన్ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్సి1 ఎన్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్సి2 ఎన్ మైనస్ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్సి3 ఎన్ మైనస్ 3 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ ఎన్సి ఎన్ మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ ఎం. ఇలా ఫైండ్ అవుట్ చేస్తామండి. సబ్జెక్షన్స్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఆల్టర్నేటివ్గా వస్తుందన్నమాట. నంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అనేవి ఎం ఫ్యాక్టోరియల్తో మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ఒక ఎగ్జాంపుల్ ద్వారా చేద్దాము, మనకి ఈజీగా అర్థమవుతుందని. ఒకసారి మళ్ళీ చూడండి. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎం, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎన్ అయితే ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అనేది ఎం ఇంటూ ఎన్ అవుతుంది. ఎన్ ఆఫ్ రిలేషన్స్ 2 పవర్ ఎం ఇంటూ ఎన్, ఎన్ ఆఫ్ ఫంక్షన్స్ n పవర్ m, n ఆఫ్ ఇంజెక్షన్స్ npm. ఇఫ్ n ఆఫ్ a ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n ఆఫ్ b, దెన్ నెంబర్ ఆఫ్ సబ్జెక్షన్స్ 0, నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ కూడా 0 అవుతుంది. ఇఫ్ n ఆఫ్ a ఈక్వల్ టు n ఆఫ్ b, దెన్ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సబ్జెక్షన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అవుతాయి. నెంబర్ ఆఫ్ సబ్జెక్షన్స్కి ఫార్ములా n పవర్ m మైనస్ nc1 n మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ m ప్లస్ nc2 n మైనస్ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ m minus nc3 n minus 3 whole to the power of m and so on minus nc n minus 1 into 1 to the power of m. నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అనేవి m ఫ్యాక్టోరియల్గా అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఒక ప్రాబ్లము. ఇఫ్ n ఈక్వల్ టు 4, n ఆఫ్ a ఈక్వల్స్ టు 4, n ఆఫ్ b ఈక్వల్స్ టు 4. హియర్ n ఆఫ్ a ఈక్వల్ టు n ఆఫ్ b అనమాట. అంటే మనకి నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్, నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్, నెంబర్ ఆఫ్ సబ్జెక్షన్స్ ఆ మూడు కూడా ఈక్వల్ అవ్వాలి. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ ఆఫ్ ఏ ఇంటూ బి అనేది ఎం ఇంటూ ఎన్ కాబట్టి 4 ఇంటూ 4 16 అవుతుంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ రిలేషన్స్ 2 పవర్ ఎం ఇంటూ ఎన్, 2 పవర్ ఎం అన్న 4 ఎన్ అన్న 4 కాబట్టి ఎం ఇంటూ 4 ఇంటూ 4 16 అవుతుంది అనమాట. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ పవర్ ఎం, 4 పవర్ 4, 4 పవర్ 4 అంటే 256 వస్తుందండి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఎన్పిఎం 4p4, అది కూడా 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 4 3 12, 12 2 24 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ m ఫ్యాక్టోరియల్, m అన్నా n అన్నా ఒకటే కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. 4 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సబ్జెక్షన్స్ అనమాట n పవర్ m మైనస్ nc1, ఫార్ములా ఇందాక చెప్పుకున్నాం కదండి. nc1 n మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ nc2 n మైనస్ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ m మైనస్ nc3 n మైనస్ 3 హోల్ టు ద పవర్ ఆఫ్ m అండ్ సో ఆన్ మైనస్ nc n మైనస్ 1 ఇంటూ 1 టు ద పవర్ ఆఫ్ m. ఇప్పుడు చూద్దాం. 4 టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 4c1 4 మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 4c2 4 మైనస్ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 4c3 4 మైనస్ 3 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 4c4 4 మైనస్ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. మనం ఎండ్ అయ్యే వరకు చేయాలి. 4c4 వరకు ఎండ్ అయిపోయింది. ఇప్పుడు 4 టు ద పవర్ ఆఫ్ 4 అంటే 256 మనం ఇందాకే ఇక్కడ చేసామండి.
4⁴ అంటే 256 అని చెప్పుకున్నాము. సో 256 అవుతుంది. మైనస్ 4c1 అంటే 4, 4 - 1 అంటే 3 అవుతుంది. 3⁴ అంటే 81 అవుతుంది. అంటే 3 × 3 × 3, 3 3 9, 9 3 27, 27 3 81. నెక్స్ట్ 4c2 అంటే 4 × 3/2 ఇంటూ 4 - 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. 4 - 2 మీన్స్ 2. 2ని 4 టైమ్స్ అంటే 2 2 2 4, 4 2 8, 8 2 16. క్యాన్సలేషన్ చేస్తే 2 1 2 8. నెక్స్ట్ 4c3 అంటే 4 అవుతుంది. 4 - 1 అంటే 4 - 3 అంటే 1 అవుతుంది. 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1. నెక్స్ట్ 4c4, 4 - 4, 4 - 4 అంటే 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 అన్నమాట. ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ చూద్దాము. 256 మైనస్ 81 × 4 324, 4 3 12, 12 8 96, మైనస్ 4 1 ఈజ్ 4. ప్లస్లన్నీ యాడ్ చేస్తే 256 + 96 యాడ్ చేస్తే 352 అవుతుంది. 324 4ని యాడ్ చేస్తే 328 అవుతుంది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 24 వస్తుంది. చూడండి, ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్, నంబర్ ఆఫ్ సర్జెక్షన్స్, నంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. ఎప్పుడు N(A) = N(B). చూడండి, నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ వచ్చి 24, బైజెక్షన్స్ 24, సర్జెక్షన్స్ కూడా 24. అర్థమైంది కదండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.